హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీయో స్టడీస్. ముందుగా అయితే అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు, అలాగే సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు కూడా అండి. ఏంటంటే ఫుల్ బిజీగా ఉన్నారా పండుగ పనులతో? నేను కూడా ఫుల్ బిజీగా ఉన్నాను. బతుకమ్మ అంటేనే మనందరికీ చాలా ఇష్టం కదా. ఆడుకుంటాము, కోలాట, దాండియా ఆడుతుంటారు, కోలాటాలు ఆడుతుంటారు. నార్మల్గా ఈ మధ్య చాలా ట్రెండీగా ఇంకేం ఆడుతున్నారు, చాలా క్లాప్స్తో వెరైటీగా ఆడుతున్నారు. ఒకప్పుడైతే ఓన్లీ జస్ట్ క్లాప్స్తో ఇలా కిందకి పైకి ఆడేవాళ్ళు. సింక్ పోయిందా, అక్కడ పెద్దవాళ్ళ ఆంటీ వాళ్ళు ఉంటారు, ఇంకా అంతే. అవును కదా. సో పువ్వులతో ఆడే బతుకమ్మ, అలాగే పువ్వులు తెచ్చే బతుకమ్మ మనందరికీ ఇష్టమైన పండుగ సద్దుల బతుకమ్మ. ఇంకా లేట్ ఎందుకు, పే చేద్దామా. లాస్ట్ ఇయర్ అయితే నేను మా అత్తయ్యతో కలిసి వీడియో చేశాను, లెంతీ వీడియోని. బతుకమ్మ పేరుస్తూ తన చిన్ననాటి జ్ఞాపకాలు, ముచ్చట్లు, అలాగా మారు డౌట్స్ కూడా ఉన్నాయి అందులో. బాగుంటుంది. ఈసారి మా అత్తయ్య కూడా పనిలో ఉన్నారు బిజీగా, నేను ఒక్కదాన్నే పేరుస్తున్నాను మా ఆరు హెల్ప్తో. ఇంకెందుకు, సరే అండి. బతుకమ్మ పేరుస్తూ కొన్ని అలా ముచ్చట్లు చెప్తుంటాను. ఇంకా ఈరోజు పలహారాలు ఏం చేశానో అవి కూడా షార్ట్స్ చూపిస్తూ ఉంటానండి మధ్యలో. నేనైతే పండుగ పనుల్లో ఫస్ట్ ముగ్గుతో స్టార్ట్ చేశానండి. అంటే ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే ఆ కలనే వేరేగా ఉంటుంది కదా. రోజు అయితే కుదరదు అంత పెద్దగా ముగ్గు వేయడం. ఈరోజు పండుగ కాబట్టి తప్పకుండా ముగ్గు వేస్తానండి. నాకు చాలా ఇష్టం, అలా కలగా ఉంటుంది ముగ్గు వేస్తే కూడా. ఇంకా రాధాకృష్ణ దగ్గర అలా చిన్నగా డెకరేట్ చేశాను. నెక్స్ట్ పలహారాలకు వస్తే ఈరోజు కంపల్సరీ చింతపండు పులిహోర చేస్తాను, అలాగే దద్దోజనం, ఇంకా మలిన ముద్దలు. మలిన ముద్దలు అందరికీ తెలుసు కదా. చపాతీ లాగా చేసి తర్వాత పీసెస్ చేసి చేస్తాము, అది కూడా చూపిస్తాను నెక్స్ట్. ఇంకా తాలింపు అయితే అయిపోయింది, పక్కన రైస్ కూడా పెట్టేశానండి. పండగప్పుడు మనం ఎంత తొందరగా చేసుకుంటాం కదా, అన్ని హడావిడి అనిపిస్తుంది, బట్ అయిపోతుంటాయి కరెక్ట్ టైంకి. ఎవరు హెల్ప్ లేకుండా మనం సింగిల్గా చేసుకోగలుగుతాము. అదే అండి మన ఆడవాళ్ళ మ్యాజిక్, మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ ఇక్కడ మలిన ముద్దల కోసం నేను చపాతి, ఇక్కడ నేనైతే గోధుమ పిండి యూజ్ చేశానండి. గోధుమ పిండి మనం చపాతీలాగా చేసేసి నేనైతే నేతితో కాల్చాను. తర్వాత చల్లారాక మనము వాటిని పీసెస్ లాగా చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. కొందరు ఏంటంటే గోధుమ పిండి కాకుండా బియ్య పిండితో కూడా చేస్తారు, బాగుంటుంది అది కూడా. అలాగే ఈరోజు సరస్వతి దేవి పూజ అని నేనైతే అమ్మవారి కోసం పాయసం చేస్తున్నానండి. పాలు అండ్ షుగర్, బెల్లం వేయట్లేదు. అన్నం ఉడకపెట్టేసాక తర్వాత అందులో పాలు వేశాను. తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్ నార్మల్గా షుగర్ వేసి మిక్స్ చేయడమే. నాకైతే ఇష్టమండి పాలతో ఈ రైస్, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇక్కడ మలిన ముద్దల కోసం చెప్పాను కదా, మనం చపాతీ చల్లారాక అలాగ పీసెస్గా చేసి మిక్సీలో వేసుకుందాము. అలాగే షుగర్ కూడా నేను మిక్సీ పట్టేశానండి. కొందరు ఏంటంటే చపాతీ గోధుమ పిండితో కాకుండా బియ్య పిండితో కూడా చేస్తారు. మా నాన్నమ్మ అయితే బియ్య పిండితో చేసేది, అది మిక్సీ పట్టేది కాదు, జస్ట్ పీసెస్గా చేసి పానకం, షుగర్ పానకం పట్టేసి అందులో వేసేది, బాగుండేది అది కూడా. నేనైతే మిక్సీలో పట్టాక షుగర్ పౌడర్ వేసి తర్వాత నేతి వేసి అలా రౌండ్గా ఇంకా ముద్దలు కట్టడమే. టేస్టీగా కూడా ఉంటుంది, అంటే నచ్చే వాళ్ళకి నచ్చుతుంది మలిన ముద్దలు. తప్పకుండా చేస్తామండి సద్దుల బతుకమ్మ రోజు. అలాగే పులిహోర అయిపోయింది ఇక్కడ, మలిన ముద్దలు కూడా అయిపోయాయి, పాయసం కూడా అయిపోయింది. ఇంకా దద్దోజనం కూడా చేస్తారండి ప్రసాదాల కింద ఈరోజు. ఇంకా పూజ కావాల్సినవి అన్నీ సర్దేసుకున్నాను చిన్నగా. ఇంకా దేవుళ్ళకి అలా పువ్వులు పెట్టి అలంకరించుకున్నానండి. నెక్స్ట్ ఇంకా బతుకమ్మ పేరుస్తూ మాట్లాడుకుందాము. గునుగు పువ్వుతో మెల్లిగా పేరుస్తూ ఆ పైన బంతిపూలు నడుమ తంగేడు పూలతో పేరుస్తున్న బతుకమ్మ అండి. ప్రగతి తెచ్చే బతుకమ్మ, ప్రతిభ తెచ్చే బతుకమ్మ ఏమంటారు? అవును కదా. ఆరు, నీకు బతుకమ్మ ఇష్టమా? ఇష్టమే. ఎందుకు ఇష్టము? మంచిగా ఫ్లవర్స్తో పేర్చొచ్చు బతుకమ్మని. అవును, మీ స్కూల్లో ఆడారా?
ఇప్పుడైతే మంచిగా పిల్లలకి స్కూల్లో అన్ని ఫెస్టివల్స్ ఆడిపిస్తున్నారండి. చిన్నప్పుడు అంత మాకేం ఉండేది కాదు, అంతగా ఏమి ఉండేది కాదు నాకు తెలిసి 90s కిడ్స్ వాళ్ళకి. ఇప్పుడైతే అన్ని ఫెస్టివల్స్ స్కూల్లో అన్నీ బాగా తెలిసేటట్టు చేస్తున్నారు. మంచిది కదా, మన సాంప్రదాయం పిల్లలకి అలా తెలుపుతూ ఉంటే కూడా వాళ్ళకి అలవాటు అవుతుంది, తెలుస్తుంది. అమ్మాయిలకి అందరికీ ఇష్టమైన పండుగ, ఎందుకంటే మంచి మంచి ఫస్ట్ ఇష్టం ఏంటంటే ఇష్టం ఎందుకు చెప్పు? ఫ్లవర్స్. ఫ్లవర్స్. ఇంకా అది కాదు, షాపింగ్, కొత్త బట్టలు కొనుక్కోవచ్చు కదా. మనందరికీ షాపింగ్ అంటే ఇష్టం. పండుగ అంటేనే కొత్త బట్టలు వేసుకొని మంచిగా ఇలా రెడీ అయ్యి, రైట్. మెల్లిగా ఇది గడ్డి పువ్వుతో పేరుస్తున్నానండి. ఇప్పుడు కలర్స్ అద్దే మనకి కలర్స్ ఆల్రెడీ రెడీమేడ్గా వస్తున్నాయి కాబట్టి పర్లేదు. ఇంతకుముందు అయితే కలర్స్ మంచిగా తెచ్చుకొని అద్దేసుకొని చేసేవాళ్ళం. ఇప్పుడు మనకంత టైం లేదు. బేసిక్గా ఫటాఫట్గా తొందరగా అయిపోవాలి, అన్నీ రెడీమేడ్గా ఉంటే చకాచకా అయిపోతాయి, రైట్. కత్తి పూలు ఏ కలర్లో ఉంటాయి? అదా వైట్, ప్యూర్ వైట్ కూడా కాచిన సమ్ ఒక డల్ కలర్లో ఉంటుంది. ఈ థ్రెడ్ ఉందా, ఒకలాంటి గ్రే కలర్, ఎగ్జాక్ట్గా చెప్పడానికి రావట్లేదు, ఒకలాంటి కలర్లో ఉంటుంది అనమాట. వైట్ ఎత్త కాదు, ఒక డల్గా గ్రే గ్రే అని చెప్పలేము అలా. ఎందుకు అమ్మా వైట్ సారీ వేసావు? ఇలా సరస్వతి అనా? అవును చిన్న, ఈరోజు సరస్వతి దేవి అవతారం కదా, అందుకని వైట్ శారీ వేసుకున్నాను. అలాగే చిన్న డ్యాన్స్ ఫామ్ కూడా చేశాను. అందుకే ఈ నవరాత్రుల్లో రోజు ఆ దేవి అవతారాన్ని బట్టి శారీ డ్రేప్ చేసుకొని చిన్నగా డ్యాన్స్ రీల్స్ చేస్తున్నాను. బతుకమ్మ పేర్చడం అయితే అయిపోయిందండి. పెద్ద బతుకమ్మ అలాగే చిన్న బతుకమ్మ. ఇంకా ప్రసాదాలు కూడా రెడీగా ఉన్నాయి. మనకు తెలిసిందే కదా, బతుకమ్మకి స్పెషల్గా మనం మలిన ముద్దలు అయితే చేస్తాం ప్రసాదాలు, అలాగే పులిహోర, ఇంకా దద్దోజనం. ఇప్పుడు ఇంకా వెళ్ళి ఆడాల్సిందే. సో మరి ఒకసారి అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. హ్యాపీ సద్దుల బతుకమ్మ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. నమస్తే. Thank you.